పోయిన పాలకులు ఉన్నప్పుడు పోయిన మా ఎమ్మెల్యే ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన పరిస్థితి ఏంటంటే ఉండిలో పడిన డబ్బులే స్వామివారి డబ్బులట, బయట ఉన్న డబ్బులన్నీ కూడా వారి డబ్బులట. ఆ రకంగా మరి సాగింది వాళ్ళ పాలన. 2024లో చూస్తే ఆ రోజున్న మా కాళహస్తి టెంపుల్ వచ్చే ఆదాయం 80 నుంచి 90 లక్షలు అధ్యక్ష. ఈ రోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 3 కోట్ల పైచిలకు నెలకి వచ్చే ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఏ రకంగా పెరిగింది అధ్యక్ష? మనం అందరం కూడా ఈ పందికొక్కుల్ని ఎక్కడెక్కడ తింటా ఉన్నారో, ఎక్కడెక్కడ వీళ్ళు దోచుకుంటా ఉన్నారో అన్నీ కూడా చూసి తాచి అవన్నీ బొక్కలు పొడిస్తే ఈరోజు బ్రహ్మాండంగా పెరిగింది. ఈరోజు ప్రసాదాలు కూడా తీసుకుంటా అధ్యక్ష. ఒక 3 స్టేజ్ క్లియరెన్స్ అనేది పెట్టాం అధ్యక్ష. అన్ని టెంపుల్స్ కాళహస్తిలో కూడా పెట్టించాం. ఈ లడ్లు ఏ దిట్టం వాడుతున్నారు, ఏ నెయ్యి వాడుతున్నారు, ఏ రకంగా వాడుతున్నారు, అవన్నీ కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఏ రకంగా చేయాలి, ఒక సామాన్య భక్తుడు వచ్చినప్పుడు ఏ రకంగా మనం చూసుకోవాలి. పోయినసారి పాలకలు చూస్తే స్వామివారి ముందర ఈయన కూర్చొని కుప్పిగంతులు, శివరాత్రి మేము పోతే స్వామివారి ముందర ఎమ్మెల్యేలు కూర్చొని కుప్పిగంతులు చేసుకుంటా వాళ్ళని కూడా స్వామివారిని చూడాలా ఈయన చూడాలా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు కనీసం మా కాళహస్తిలో 130,000 పైచులకు ఈరోజు జనాలు వచ్చారు. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ కూటమి ప్రభుత్వం ఈరోజు బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా స్వామివారి దయ వల్ల చిన్న బిగ్ పాకెటింగ్ లేకుండా, చిన్న స్టేజ్ స్టాజింగ్ లేకుండా ఎక్కడ కూడా 130,000 పైచులకు మంది హాయిగా వచ్చి దర్శనం చేసుకొని పోయే పరిస్థితి. అది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి అధ్యక్ష చెప్తున్నారు.